ఫ్రెండ్స్, మార్కెట్లో చాలామంది స్టాక్స్ కొంటుంటారు, కానీ చాలామందికి ఒక క్లారిటీ అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ స్టాక్ మంచిదా లేదా అవాయిడ్ చేయాలనే డౌట్ అనేది ఉంటుంది. రీజన్ ఏంటి అంటే మనం ప్రైస్ చూసి డెసిషన్ తీసుకుంటాం. ప్రైస్ పెరిగితే మంచి స్టాక్ అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ అప్రోచ్ అయితే కాదు. ఫ్రెండ్స్, రియల్గా ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ముందు కంపెనీ బిజినెస్ని అర్థం చేసుకుంటారు, తర్వాతే నెంబర్స్ని అనలైజ్ చేస్తారు. ఫ్రెండ్స్, లాస్ట్లో మాత్రమే ప్రైజ్ని చూస్తారు. ఈ వీడియోలో మనం ఒక రియల్ కంపెనీ, ఆ కంపెనీ నేమ్ వచ్చి టైటాన్ బయోటెక్, దాన్ని మనం కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది స్మాల్ క్యాప్ కేటగిరీలోకి అయితే వస్తుంది. స్మాల్ క్యాప్ అంటే గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే ఇందులో మనం ఫస్ట్ చూడవలసింది ఏంటంటే బిజినెస్ అనాలిసిస్. అంటే ఫస్ట్ మనం అబౌట్ సెక్షన్లో చూడాలి. ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఏం చేస్తుందన్నో తెలుసుకోవాలి. ఫస్ట్, టైటాన్ బయోటెక్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇది హెల్త్ కేర్ రిలేటెడ్ బిజినెస్. ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి, మెడిసిన్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి బిజినెస్ లాంగ్ టర్మ్లో స్టెబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఫ్యూచర్లో డిమాండ్ ఉందా లేదా అనేది క్లారిటీ ఉండాలి. అర్థం కాకపోతే ఆ స్టాక్ని స్కిప్ చేయడం అనేది బెటర్ అన్నమాట. నెక్స్ట్, సేల్స్ గ్రోత్. అంటే నెక్స్ట్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్లో సేల్స్ చూడాలి. ఫ్రెండ్స్, టైటాన్లో 40 crores నుంచి 193 crores అయితే పెరిగింది. ఇది స్ట్రాంగ్ గ్రోత్. ఎగ్జాంపుల్గా కిరాణా షాప్లో 1 lakh నుండి 5 lakhs సేల్స్ పెరిగితే అది బిజినెస్ గ్రో అయిందని అర్థం మాట. ఇన్వెస్టర్స్గా మనం చూడవలసింది కన్సిస్టెన్సీ. ఒకే ఇయర్లో సడన్ జంప్ కాకుండా ఇయర్స్ మొత్తం గ్రాడ్యువల్గా పెరిగిందా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, జనరల్గా 10 to 15% గ్రోత్ అనేది మినిమం. 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ గ్రోత్ అని కన్సిడర్ చేయొచ్చు మాట. మనం టైటాన్లో కన్సిస్టెన్స్ గ్రోత్ అయితే ఉంది. ఫ్రెండ్స్, కాబట్టి ఈ పాయింట్ అది పాజిటివ్. నెక్స్ట్ మనం చూడవలసింది ప్రాఫిట్ గ్రోత్. సేల్స్ పెరిగితే సరిపోదు ఫ్రెండ్స్, ప్రాఫిట్ కూడా ఉండాలి. నెట్ ప్రాఫిట్ చూస్తే టైటాన్లో లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా పెరిగింది. Q3లో 8.53 crores ప్రాఫిట్ అయితే ఉంది. ఎగ్జాంపుల్కి 5 lakhs సేల్స్లో 2 lakhs మిగిలితే బిజినెస్ స్ట్రాంగ్ అని అర్థం. ఇన్వెస్టర్స్కి మెయిన్ పాయింట్ ఏంటి అంటే ప్రాఫిట్ స్టేబుల్గా పెరిగిందా లేదా అనేది చూడాలి. కంటిన్యూస్గా లాసెస్ ఉంటే ఆ బిజినెస్ అవాయిడ్ చేయాలి. ఫ్రెండ్స్, టైటాన్లో ప్రాఫిట్ గ్రోత్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ సిగ్నల్ మాట ఇది. అండ్ నెక్స్ట్ చూడవలసింది ఓపీఎం, ఆపరేటింగ్ మార్జిన్. ఓపీఎం 19.16% అయితే ఉంది. ఫ్రెండ్స్, అంటే 100 rupees సేల్స్కి 19 rupees ప్రాఫిట్ అనేది మిగులుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి టీ షాప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 rupees టీలో 3 rupees మిగులుతుంది కాబట్టి స్ట్రాంగ్ మార్జిన్. ఇక్కడ 15% పైన ఉంటే గుడ్ అని, 20% దగ్గర ఉంటే స్ట్రాంగ్ అని కన్సిడర్ చేయొచ్చు మాట. టైటాన్లో ఆల్మోస్ట్ 20% ఉంది కాబట్టి బిజినెస్ క్వాలిటీ గుడ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మార్జిన్ స్టేబుల్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చి డెబిట్. ఇది బ్యాలెన్స్ షీట్లో చూస్తే మనం బారోయింగ్ 3 crore మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డెబిట్ ఫ్రీ ఇది. ఎగ్జాంపుల్గా లోన్ లేకుండా బిజినెస్ రన్ అవ్వడం సేఫ్. ఫ్రెండ్స్, లోన్ అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ అయితే ఉంటుంది. ఇన్వెస్టర్స్కి సింపుల్ రూల్ ఏంటి అంటే డెబిట్ తక్కువ ఉంటే రిస్క్ తక్కువ. డెబిట్ 0.5 కన్నా తక్కువ ఉంటే గుడ్. ఫ్రెండ్స్, టైటాన్లో ఆల్మోస్ట్ 0 కాబట్టి స్ట్రాంగ్, కాబట్టి ఇది కూడా మనకి పాజిటివ్. నెక్స్ట్ మనం చూడవలసింది ఆర్ఓసిఈ. 16.9%. అంటే కంపెనీ టోటల్ క్యాపిటల్ మీద డీసెంట్ రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తుంది. 100 rupees ఇన్వెస్ట్ చేస్తే 17 rupees అయితే రిటర్న్ అనేది లాంటివి కనిపిస్తుంది అన్నమాట. జనరల్గా 15% ప్లస్ ఉంటే గుడ్, 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ మాట. టైటాన్లో గుడ్ రేంజ్లో ఉంది. ఫ్రెండ్స్, ఇది కంపెనీ ఆపరేటింగ్ ఎఫిషియన్సీని చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్ఓఈ. ఫ్రెండ్స్, ఆర్ఓఈ 15%. అంటే షేర్ హోల్డర్స్ మనీ మీద 15 rupees రిటర్న్ అన్నమాట. 15% ప్లస్ ఉంటే యాక్సెప్టబుల్, 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ అని చెప్పి కన్సిడర్ చేస్తారన్నమాట. టైటాన్లో బోర్డర్ లైన్ గుడ్ రేంజ్లో ఉంది. ఫ్రెండ్స్, ఇంప్రూవ్ అవ్వడానికి అయితే స్కోప్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి క్యాష్ ఫ్లో. ఫ్రెండ్స్, క్యాష్ ఫ్లోలో ఆపరేటింగ్ క్యాష్ పాజిటివ్గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జాంపుల్గా సేల్స్ జరిగినా కూడా క్యాష్ రాలేదు అంటే బిజినెస్ వీక్. క్యాష్ యాక్చువల్గా జనరేట్ అవ్వాలి. ఇన్వెస్టర్స్కి సింపుల్ రూల్ ఏంటి అంటే ఆపరేటింగ్ క్యాష్ పాజిటివ్గా ఉండాలి. ఫ్రెండ్స్, టైటాన్లో పాజిటివ్ కాబట్టి బిజినెస్ జెన్యూన్ అని సిగ్నల్ మాట. నెక్స్ట్ వచ్చి ప్రైస్ మూవ్మెంట్. ఫ్రెండ్స్, స్టాక్ ప్రైస్ 1 yearలో 431% అయితే పెరిగింది. అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ మూవ్ అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా 100 rupees నుంచి 500 అయ్యింది అనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ ఆల్రెడీ ఆ కంపెనీని ఐడెంటిఫై చేసిందని అర్థం మాట. ఇన్వెస్టర్స్గా మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎర్లీ స్టేజ్లో ఎంట్రీ అనేది బెటర్. ఫ్రెండ్స్, ఆల్రెడీ రన్ అయ్యాక లేట్ ఎంట్రీ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని మాట. దీని గురించి ఆలోచించండి. అలాగే నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి 55.78% అయితే ఉంది. అంటే కంపెనీ ఓనర్స్కి బిజినెస్ మీద స్ట్రాంగ్ హోల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. 50% పైన ఉంటే స్ట్రాంగ్ సిగ్నల్ అని కన్సిడర్ చేయొచ్చు మనం. ప్రమోటర్స్ హోల్డింగ్ స్టేబుల్గా ఉండడం కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది టైటాన్లో పాజిటివ్. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ CAGR అన్నమాట. లాంగ్ టర్మ్ ప్రాఫిట్ CAGR 29% అయితే ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ నెంబర్. 20% ప్లస్ ఉంటే స్ట్రాంగ్ గ్రోత్ అని కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. 30% దగ్గర ఉంటే ఎక్సలెంట్. టైటాన్లో నియర్ ఎక్సలెంట్ గ్రోత్ ఉంది ఫ్రెండ్స్. ఇది కాంపౌండింగ్ పవర్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ అనాలిసిస్ ఏంటంటే మనం అన్ని పాయింట్స్ కలిపి చూస్తే బిజినెస్ క్లియర్గా ఉంది, సేల్స్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా ఉంది, OPM కూడా బాగుంది, డెబిట్ ఆల్మోస్ట్ 0 ఫ్రెండ్స్, ROE అండ్ ROCE కూడా డీసెంట్గా ఉంది, క్యాష్ ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉంది, ప్రమోటర్ కూడా స్ట్రాంగ్. కానీ ప్రైస్ ఆల్రెడీ రన్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. అది మనం చూడాలి. లెవెల్ మనం కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అవ్వడం అయితే బెటర్ ఫ్రెండ్స్. వాల్యుయేషన్ హై సైడ్లో ఉంది, అయినప్పటికీ కూడా దీన్ని యాక్సెప్టబుల్గానే తీసుకోవచ్చు మనం. టైటాన్ బయోటెక్ స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్, గ్రోత్ ఉంది, మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఎంట్రీ కరెక్ట్ ప్రైస్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ హై లెవెల్లో కొనడం అయితే రిస్క్ అయితే అవ్వచ్చు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఐడెంటిఫై చేయడం అంటే గెస్ కాదు ఫ్రెండ్స్, ప్రాసెస్. మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం స్టాక్ చూస్తే ఈ మెథడ్ అప్లై చేయండి, మీరు ఈజీగా మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది ఇనీషియల్గా కొద్దిగా ఇబ్బంది ఏమో నాకు తెలియదు, కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఒకసారి మీకు అలవాటు అయిందంటే మీరు ఈజీగా మీరే ఐడెంటిఫై చేయగలుగుతారు మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది. సో మీరు స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఇంకొక మల్టీ బ్యాగర్ స్టాక్స్తో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లోగా మీకు ఒక 3-4 వీడియోస్ పెడితే మీకు దీని మీద ఒక ఐడియా వస్తుంది. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.